మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, వాయుగుండంకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి 27వ తారీఖు సోమవారం నాడు తుఫాన్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం దాని యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది, వాయుగుండంగా ఉంది. రాగల 24 గంటల్లో కూడా ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ఈ సమీపంలో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అయితే రాగల 24 గంటల్లో కూడా భారీ ఈదురుగాలు ఈరోజు సాయంకాలం నుంచి కూడా ఈదురుగాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున వాయుగుండంగా ఏర్పడింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తోంది. ప్రయాణం చేసి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత దీని ప్రభావం ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు. విశాఖపట్నం నుంచి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కడలూరు వరకు ఈ ప్రాంతాలకి దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత ఈ సాయంకాలం నుంచి కూడా బలమైన ఈదురుగాలులు ఉండే అవకాశం స్పష్టం చేస్తున్న ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒకవేళ 27వ తారీఖు ఉన్న పరిస్థితిని వాతావరణ అధికారులు, వాతావరణ సంబంధించినటువంటి అధ్యయన నిపుణులు ఒక అంచనాకైతే వచ్చారు. 27వ తారీఖు తుఫాన్గా మారినప్పుడు ఉండే పరిస్థితి ఇక్కడ ఒరిస్సాలోని భువనేశ్వర్ దగ్గర నుంచి తమిళనాడులోని కడలూరు వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ సాయంకాలం నుంచి కూడా ఈ ప్రాంతాలలో గంటకి 40 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. చెన్నై నుంచి గుంటూరు, అలాగే విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సాయంత్రం నుంచి ఈదురుగాలులు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తుఫాను ఏర్పడిన తర్వాత 27వ తారీఖు ఉదయం ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. అయితే తుఫాన్గా ఏర్పడిన తర్వాత దీని యొక్క దిశ, ఇది పయనించేటువంటి పరిస్థితులు, ఇది తీరం దాటేటువంటి అంశాలను కూడా వాతావరణ అధ్యయన నిపుణులు మరింత స్పష్టం చేస్తారు. ప్రస్తుతం అయితే ఇది వాయుగుండంగా కొనసాగుతుంది. రేపు తీవ్ర వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండికి తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారిన తర్వాత ప్రభావం అయితే చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే ఇక్కడ అరేబియా సముద్రంలో కూడా ఒక వాయుగుండం కొనసాగుతుంది. ఇక్కడ బంగాళాఖాతంలో ఇక్కడ వాయుగుండం ఉంటే అరేబియా సముద్ర ప్రాంతంలో ఇక్కడ వాయుగుండం ఉంది. ఈ ప్రభావం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకి ఇక్కడ ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకి ప్రభావం చూపిస్తుంది. ఒక రకంగా చూసుకుంటే భారతదేశంలో సగ భాగానికి ఇటు అరేబియా సముద్రము, ఇటు బంగాళాఖాతం సముద్రము, ఈ రెండు సముద్రాల్లో కూడా వాయుగుండాలు కొనసాగి తుఫానుగా మారేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఫలితంగా భారతదేశంలో సగభాగం వరకు మహారాష్ట్ర దగ్గర నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా రాగల 3 రోజుల్లో కూడా వాతావరణ ప్రభావం చాలా ఇటు వాయుగుండాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సాయంకాలం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి వాయుగుండ ప్రభావం స్పష్టమవుతుంది. ప్రస్తుతం అయితే ఏ విధమైన గాలులు లేవు. ఉత్తర కోస్తాలో అయితే వాతావరణం పొడిగా ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కానీ సాయంత్రం నుంచి మాత్రం ఈ వాయుగుండ యొక్క ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ రాత్రి నుంచి కూడా తీరం వెంబడి దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. రేపు ఈ ఈదురుగాలుల ప్రభావం రేపు మరింత పెరుగుతుంది, తీవ్ర వాయుగుండంగా మారుతుంది. కాబట్టి ఎల్లుండ సోమవారం మాత్రం తుఫానుగా మారే అవకాశం ఉన్న కారణం చేత విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంలో గాలుల ప్రభావం 60 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఈ యొక్క ఆగ్నేయ ప్రాంతంలో వాయుగుండం ఉంది. అది మరింత పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం అయితే విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఉంది 990 కిలోమీటర్లు. చెన్నైకి కూడా చెన్నైకి అభిముఖంగా కొనసాగుతుంది, 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాను రాదు ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి మరింత తీరానికి దగ్గర అవుతుంది. అయితే తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రభావం ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. ఒకసారి తుఫాన్గా మారిన తర్వాత ఆ తుఫాన్కి ఒక పేరును కూడా అధికారులు పేరు పెడతారు. అలాగే
తుఫానుగా మారిన తర్వాత దాని యొక్క గమనం, ముఖ్యంగా భూమి మీద ఉండే వాతావరణం, సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, ఈ రెండింటినీ కూడా అంచనా వేసి ఎక్కడ తీరం దాడుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా అధికారులు చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తారు. ప్రస్తుతం అయితే వాయుగుండంగా కొనసాగుతుంది. మరో 48 గంటల్లో తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.